ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता द्वितीय अध्यायम् प्रथम श्लोकम्। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। సంజయ ఉవాచ, సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రునితో, మధుసూదనుడు తం అర్జునుడిని చూసి అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది? కృపయా ఆవిష్టం, ఈ కౌరవుల యందు కృప అనేటటువంటిది పొంగి పొర్లుతూ ఉంది. ఆ కృపతో అర్జునుడి యొక్క బుద్ధి కప్పివేయబడింది. అశ్రుపూర్ణాకులేక్షణం లేదా కృప అనేటటువంటిది అర్జునుడిలో ప్రవేశించింది. ఆవిష్టం ప్రవేశించడం. అశ్రుపూర్ణాకులేక్షణం, కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. విషీదంతం ఇదం వాక్యం, విషీదంతం అంటే ఎంతో విషాదంతో కూడుకొని ఉన్నాడు. ఇటువంటి అర్జునుడిని చూసి ఇదం వాక్యం ఉవాచ, ఈ వాక్యాన్ని మధుసూదనుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, మనకు సమస్య వచ్చిందని మన యొక్క సహజ ఆలోచన ఎలా ఉంటుంది? మన యొక్క యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు? మన కుటుంబీకులు, మన సంబంధ బాంధవులు, వీళ్ళు మన యొక్క యోగక్షేమాలను చూసుకుంటారు. మన కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని తీరుస్తారు అని మనం భావిస్తూ ఉన్నాము. కానీ వాస్తవానికి వాళ్ళెవరైనా కూడా మన యొక్క సమస్యల్ని తొలగించగలరా? నాకు సమస్య వచ్చింది అని నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, కొంతమంది సహాయం చేస్తారు భగవత్ స్వరూపులు. కానీ అందరూ సహాయం చేస్తున్నారా? ఈ రోజుల్లో ముఖ్యంగా ధనం కావాలి అనుకోండి, నాకు కొంత ధనం అవసరం ఉంది, నా బంధువులే కదా అని, నా వాళ్ళే కదా అని నేను వెళ్ళాను. ఎంతవరకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు? కొంతవరకు. అంతేకాని ఎవ్వరూ కూడా మన యొక్క దుఃఖాన్ని తీర్చలేరు. ఒక్కసారి మన దుఃఖాన్ని తీరుస్తారేమో, రెండోసారి తీరుస్తారేమో, మూడోసారి వాళ్ళకు కూడా విరక్తి వస్తుంది. ఎన్నిసార్లు వీళ్ళకి నేను సహాయం చేయాలి? ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మన దుఃఖం మనం కొనసాగిస్తూనే ఉంటాం. ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి ఆశ్రయించాడు. మరి భగవంతుడు అర్జునుడి యొక్క దుఃఖాన్ని పూర్తిగా తొలగించేంత వరకు భగవంతుడు వదిలిపెట్టలేదు. అర్జునుడి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం ఇచ్చాడు. మన ఆశ్రయం కూడా వ్యక్తులు, వస్తువులు ఇవేవి కూడా కాదు. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనము. ఇవేవి కూడా కాదు, భగవంతుడే మన ఆశ్రయం అనుకోండి. ఎన్ని రకాలుగా మనకి సమస్యకి పరిష్కారం అవసరమో అన్ని రకాలుగా పరిష్కారాన్ని చూపించగలడు.
ఈ రకంగా చెబితే మన సమస్యని మనం పరిష్కరించుకోవడం లేదు. అప్పుడు భగవంతుడు ఇంకో రకంగా చెబుతాడు. ఇంకో రకంగా చెబుతాడు. ఇంకొక రకంగా చెబుతాడు. కానీ కరుణామయుడు భగవంతుడు. ఆ భగవంతుడి వచనాలే మన జీవితం అవ్వాలి. జీవితంలో అనుసరించడం కాదు. భగవంతుడి వచనాలే మన జీవితం అవ్వాలి. అలా మనము భగవంతుడిని శరణాగతి పొందాము అనంటే అంతా భగవంతుడే చూసుకుంటాడు. మొదటి అధ్యాయం అంతా అర్జునుడు మాట్లాడాడు. అర్జునుడి యొక్క విషాదాన్నంతటిని కూడా చెప్పాడు. భగవంతుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు భగవంతుడు శ్రీ భగవాన్ వాచ నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, వివేకి తెలివైనటువంటి వారు, బుద్ధిమంతులు ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని పూర్తిగా వింటారు. పూర్తిగా వినకుండానే మధ్యలో సలహాలివ్వడము, మధ్యలో ఇంకేదో మాట్లాడడము ఇలాంటివి చేయడం వలన స్పష్టత అనేటువంటిది ఉండదు. అలాగా భగవంతుడు అర్జునుడి యొక్క విషాదాన్నంతటిని కూడా ఓపికగా, దయతో వింటూ వచ్చాడు. ఇప్పుడు భగవంతుడు చెబుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు భగవంతుడు అనేది తరువాత శ్లోకంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.